చాలా రోజులు దర్శనమైన ఈరోజు నుంచి మన పునర్దర్శనం ఆఫ్టర్ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం వాసుదేవాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం పూర్వక పూజనం కరిష్యే. ఓం వాస్తవాస్తే పదార్థాం పదార్థాం పదాః యత్రేవ దర్శనం సుదబ్ధ బ్రహ్మ సకల బ్రహ్మ దక్షిణం నిత్యం సమాధృతం ఉద్భాయ సమాధృతం ఏదేభ్యోనన గోత్రేభ్య దానావన్నేభ్య కర్మణ పుణ్యావాసన పుణ్యః సంప్రదతే నమః. అతః విదమానస్య నానావిధ గోత్రోద్భవస్య కూర్చో దేవుని చూస్తూ కూర్చో. శర్మలపురం శాంతి కలగడం కోసం ఆ హరికం, దాని తర్వాత కుంకుమ తోటి కూడా అభిషేకం జరిగింది స్వామి. దాని తర్వాత చల్లదనాని కోసమని చందనంతో జనం ఈరోజు తొలి ఏకాదశి శుభదినం పర్వదినం. ఈ పర్వదినం సందర్భంగా దుబ్బాక చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలు దండోపదండాలుగా స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. చక్కగా అలంకరణ చేసుకుని 108 కలశాలతో స్వామివారిని సంపూర్ణంగా అభిషేకం చేసుకోవడం జరిగింది. పళ్ళ రసాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, పంచామృతంతో స్వామివారిని మనం అభిషేకం చేసుకున్నాం. ఇది సంవత్సరంలో ఒకటే రోజు మన చేతుల మీదుగా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మా దుబ్బాక ప్రాంత ప్రజలందరూ అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ సొంత చేతుల మీదుగా స్వామివారిని అభిషేకం చేసుకోవడం, పట్టు వస్త్రాలు సమర్పణ చేసుకోవడం ఇది శుభసూచకం. అదేవిధంగా వచ్చే నెలలో ఆగస్టు 3 నుండి 8వ తారీఖు వరకు
అనగా 5 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. చుట్టుముట్టు ఉన్న జిల్లాల ప్రాంత ప్రజలు మీరు 5 రోజుల్లో మీకు వీలైన రోజుల్లో రాగలరు. ఆగస్టు 3 నుండి ఆగస్టు 8 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. దీన్ని భక్తులు గమనించి ఈ శ్రీమన్నారాయణుడికి పాత్రలు కాగలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. దేవాలయము గత 4 సంవత్సరాలుగా దినాభివృద్ధి చెందుతూ అనేక భక్తులకు కొంగు బంగారమై దుబ్బాకలో విరాసిల్లినాడు. అందరూ తమ కోరిన కోరికలు కోరుకున్న వెంటనే తీర్చుతూ అందరికీ భక్తులకు దీవెనలిస్తూ ఇక్కడ ఎంతో మంది భక్తులకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు. ఇట్టి దేవాలయానికి మన తొలి ఏకాదశి సందర్భంగా మేము ఇక్కడ అభిషేక కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు అనేక వేలాది మంది భక్తులు చుట్టుపక్కల ఊరు నుంచి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట మరియు మెదక్ ఇక్కడ ప్రాంతాల నుంచి విపరీతమైన భక్తులు ఈరోజు వస్తున్నారు. వారందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదాలు అందజేస్తున్నాము. ఇదే విధంగా అందరూ భక్తులు వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాను.